10th క్లాస్ ఇంగ్లీష్ 29th క్వశ్చన్లో 2 blanks ఇస్తాడు. యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్. ఇఫ్ యూ రైట్ కరెక్ట్లీ యుల్ గెట్ 1 mark ఆర్ ఎల్స్ యూ గెట్ 0. అయితే మిగతా క్వశ్చన్స్లో వాయిస్ చేంజ్ లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ టెస్ట్ చేస్తారు. ఒక్క కాన్సెప్ట్ మాత్రమే టెస్ట్ చేస్తారు. బట్ ఇన్ ద 29th క్వశ్చన్ all the concepts of grammar are tested. ఇక్కడ షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ 2 books నుంచి కూడా 80 క్వశ్చన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ వీడియో రూపంలో మీకు ఇస్తున్నాము. ఇఫ్ యూ మాస్టర్ ఆల్ దీస్ 80 క్వశ్చన్స్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ దట్ క్వశ్చన్ కరెక్ట్లీ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ప్రతి పాయింట్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటాను. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ టాపిక్. అసలు గ్రామర్ యూసేజ్ ఏంటి, వాట్ ఈస్ ద గ్రామర్ పాయింట్ బిహైండ్ దట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో ఆల్మోస్ట్ 25 minutes వీడియో. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్, ఇఫ్ యూ గో త్రూ ద వీడియో, యూ గెట్ 2 marks. ఓకే. I am Chandrasekhar, your English teacher, and this is CS English. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ రియల్లీ డాష్ బ్యాడ్ నవ్ ఉంది. ఇట్ ఈజ్ ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ నవ్ ఉంది, అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇది మాట్లాడుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. అంచేత ఇక్కడ ఏం రాయాలి, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వెర్బ్ కింగ్ రూపం వస్తుంది, అంటే గెటింగ్ వస్తుంది ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నవ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ ఇది. అందుచేత ఇక్కడ రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అంటే దే సెడ్, రామా సెడ్ అంటాం కదా, అలాగా ఇక్కడ ఎక్స్క్లైమ్డ్ ఉండాలన్నమాట. థర్డ్ క్వశ్చన్. ఈవెన్ ఇన్ ద డాష్ టైమ్స్ ఇన్ ప్రిజన్. ఈవెన్ ఇన్ ద అనే వర్డే, ఫ్రేజే మోస్ట్ ఎక్స్ట్రీమ్ డిగ్రీని చెప్తుంది ఈవెన్ ఇన్ ద అనేది. నెక్స్ట్ దా తర్వాత సూపర్ డిగ్రీ ఉండాలన్నమాట, అలాగైనా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్రిమెస్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఫోర్త్ క్వశ్చన్. ఈవెన్ ఇన్ ద గ్రిమెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్ వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ ఉంది. ఇక్కడ వర్ ఉంది కాబట్టి ఇది ఆక్సిలరీ వెర్బ్ వర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే వర్ పుషింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ ఈ హ్యాడ్ అనే ఆక్సిలరీ వెర్బ్ ఉంది కాబట్టి వెర్బ్ యొక్క 3వ రూపం ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్, ఇది వాచ్డ్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ హ్యాడ్ వాచ్డ్ హిస్ పేరెంట్స్ డాష్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ పార్టిసిపల్ ఫ్రేజ్ డిస్క్రైబింగ్ వర్డ్ ఉండాలి అక్కడ. అంటే ఏం రాయాలి అక్కడ, పర్ఫెక్టింగ్ దెమ్. ద పేరెంట్స్ వర్, what are the parents doing? Perfecting. అక్కడ పర్ఫెక్టింగ్ రావాలి. he turned his aeroplane dash turned his aeroplane. ఎలా టర్న్ చేశాడు, ఇక్కడ యాడ్వర్బ్ రావాలన్నమాట. టర్నింగ్ అనే దాని గురించి మనం చెప్పాలి. ఎలా టర్న్ అయింది, స్లోగా, స్లోలీ. యాడ్వర్బ్ అంటే LY ఉంటుందన్నమాట. సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ టు. ఇక్కడ టు అనేది కీవర్డ్. ఇక్కడ టు తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ కూడా రూపం మాత్రమే వస్తుంది. అందుచేత ఇక్కడ ఏముంటుంది, ఫాలో. ఇక్కడ ఫాలోడ్, ఫాలోయింగ్ కాదు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. మై ఫాదర్ ఎమిగ్రేటెడ్, ఎమిగ్రేట్స్. ఇక్కడ 1933 ఉంది. 1933 అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ తెలియచేసే యాడ్వర్బు. అంచేత ఇక్కడ ఏం రాయాలి, ఇమిగ్రేటెడ్ అని రాయాలన్నమాట. ఇక్కడ ఇయర్ ఉంది కాబట్టి ఇమిగ్రేటెడే. నెక్స్ట్. మై మదర్ వెంట్ విత్ హిమ్ టు హాలండ్ ఇన్ సెప్టెంబర్ డాష్ మార్గట్ అండ్ ఐ వర్ సెంట్ టు యాకిన్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ రెండు సైమల్టేనియస్గా జరిగాయి. అంచేత వైలనే రాయాలన్నమాట. మదర్ ఏమో హాలండ్ వెళ్ళడము, మార్గట్ అండ్ ఐ ఇక్కడ ఆకెన్కి పంపించబడ్డము, రెండు ఒకేసారి జరిగాయి. అంచేత ఏం రాయాలి, ఇక్కడ వైల్ అని రాయాలన్నమాట.
రెండు ఒకసారి జరగకుండా ఒకటి ముందు ఒకటి తర్వాత జరిగింది అనుకోండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాస్తాం అన్నమాట. ఇక్కడ వైల్ రాయాలి. అవర్ ఎల్డర్స్ ఆర్ ఆఫెన్, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వెర్బ్ యొక్క మూడో రూపం మాత్రమే వస్తుంది. ఇక్కడ హియర్ యొక్క థర్డ్ ఫామ్ హర్డ్ అనే రాయాలి ఇక్కడ. నెక్స్ట్, అవర్ ఎల్డర్స్ ఆర్ ఆఫెన్ హర్డ్ రెమినిషన్ డాష్. ఇక్కడ ఏం రాయాలి? యాడ్వర్బ్ రాయాలి. హౌ దే రిమెంబర్డ్, నాస్టాలజికల్లీ రిమెంబర్డ్ అనమాట. ఇక్కడ యాడ్వర్బ్ రాయాలి. యాడ్వర్బ్ అంటే ఎల్వై ఉంటుంది చివర, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ద బేకరీస్ మేడ్ హిజ్ డాష్ ఎంట్రీ. ఎంట్రీ అనేది నౌన్. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. మ్యూజిషియన్ అనేది యాడ్జెక్టివ్ కాదు, మ్యూజికల్ అనేది యాడ్జెక్టివ్. అంచేత మ్యూజికల్ రాయాలి ఇక్కడ. విత్ జాంగ్ జాంగ్ సౌండ్ ఆఫ్ హిజ్ డాష్ మేడ్ బ్యాంబూ స్టాఫ్. స్పెషల్ మేడా, స్పెషల్లీ మేడా, స్పెషాలిటీ మేడా? ఇక్కడ స్పెషల్లీ మేడ్, ఇక్కడ యాడ్వర్బ్ రాయాలి. స్పెషల్లీ మేడ్ యాడ్వర్బ్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ మీరు ఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. విత్ జాంగ్ జాంగ్ సౌండ్ ఆఫ్ హిజ్ స్పెషల్ మేడ్, స్పెషల్లీ మేడ్, స్పెషాలిటీ మేడ్. అక్కడ ఫ్లో కూడా మీకు చెక్ చేసుకుంటే ఏ వర్డ్ అక్కడ యాప్ట్గా ఉంటుందనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హి వాజ్ సింప్లీ అలూఫ్ అండ్. సింప్లీ అలూఫ్ అండ్, అలూఫ్ అనేది యాడ్జెక్టివ్, నెక్స్ట్ యాడ్జెక్టివ్ వస్తుంది. ఇండిఫరెంట్, ఇండిఫరెంట్లీ యాడ్వర్బ్, ఇండిఫరెన్స్ అనేది నౌన్. ఇక్కడ యాడ్జెక్టివ్ ఇండిఫరెంట్ అంతే. చూసింగ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ ఫార్ ఫ్రమ్ ద బెడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. యాజ్ అనేది యాడ్జెక్టివ్తోనే సెట్ అవుతుంది. ఓ మెనీ డేస్ అండ్ మంత్స్ వలీ లిజన్డ్. హౌ డిడ్ షీ లిజన్? ఎలా విన్నది? కేర్ఫుల్లీ, యాడ్వర్బ్ ఇక్కడ. అండ్ ద పీపుల్ హూ రెగ్యులర్లీ యూజ్డ్. ఇక్కడ యూజ్ అనేది ఎలా జరిగింది? రెగ్యులర్గా జరిగింది. యూజ్డ్ ఈజ్ ఎ వర్బ్, రెగ్యులర్లీ యూజ్డ్. కిసా గౌతమి బికేమ్ వెరీ ఎండ్. బికేమ్ వెరీ ఎండ్. ఇదేంటంటే వెరీ అనేది స్టేట్, ఆ స్థితిని చెప్తుంది. యాడ్జెక్టివ్ అది. యాడ్జెక్టివ్ ఎండ్ ఉంది కాబట్టి ఇంకొక యాడ్జెక్టివ్ రావాలి. హోప్లెస్. వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ యాజ్ దే ఫ్లికర్డ్ అప్ అండ్ వర్. ఫ్లికర్డ్ అప్ అండ్ వర్ ఉంది. వర్ అనేది ప్యాసివ్ వాయిస్ వర్డ్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అది. అక్కడేం రావాలి? ఎక్స్టింగ్విష్డే రావాలి. వర్ తర్వాత ఎక్స్టింగ్విష్డే వస్తుంది. ఈ రెండు రావు. విత్ ఏ డాష్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అనేది నౌన్. నౌన్ ముందు ఏముంటుంది? యాడ్జెక్టివ్ ఉంటుంది. సాటిస్ఫై యాడ్జెక్టివ్ కాదు, వెర్బ్ అవుతుంది. సాటిస్ఫైస్ వెర్బ్ అవుతుంది. సాటిస్ఫైడ్ అనేది యాడ్జెక్టివ్. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఎప్పుడు కూడా కొన్నిసార్లు యాడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది. పాలిష్డ్ షూస్, పెయింటెడ్ వాల్. వాల్ అనేది నౌన్, పెయింటెడ్ అనేది వెర్బలా కనిపించినప్పటికీ ఇది యాడ్జెక్టివ్ అనమాట, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి. విత్ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ హీ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్డ్ కార్న్, రైప్ కార్న్, రైప్ అండ్ కార్న్. కార్న్ అనేది నౌన్, రైప్ అనేది యాడ్జెక్టివ్. రైప్ ఫ్రూట్ అంటాం కదా. కార్న్ అనేది నౌన్ కాబట్టి యాడ్జెక్టివ్ ఉండాలి అంతే. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో డాష్ రీజన్. నో అదర్స్ రీజన్, అనదర్ రీజన్, అదర్ రీజన్. నో అదర్ రీజన్ ఇది స్టాండర్డ్ ఫ్రేజ్ అంతే. స్టాండర్డ్ ఫ్రేజ్ నో అదర్ రీజన్ అంతే. అంతే, గ్రామర్ పాయింట్ ఏముండదు. ఇట్స్ స్టాండర్డ్ ఫ్రేజ్ అనమాట. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దెన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలా, ప్లెజర్ ఆఫ్ ఫీలింగా, ప్లెజర్ ఆఫ్ ఫెల్టా.
ఇక్కడ కూడా ఫ్లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఆఫ్ తర్వాత రెగ్యులర్గా కూడా జెరండ్ ఫామ్ వస్తుంది. ఆఫ్ ఫీలింగ్, ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్. ఈ నాట్ ఏ లీఫ్ అనేది ఎంఫెటిక్ ఎక్స్ప్రెషన్. ఇది నాట్ ఈవెన్ ఎ సింగిల్ లీఫ్ అని అర్థం అంట. నాట్ ఏ లీఫ్, నో ఏ లీఫ్ ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. అందుకే ఇక్కడ ఏముండాలి? నాట్ ఏ లీఫ్. ద కార్న్ వాజ్ డిస్ట్రాయిడ్. హౌ ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్? టోటల్గా యాడ్వర్బ్ టోటల్లీ ఉంటుందన్నమాట. ఇక్కడ టోటల్లీ డబుల్ ఎల్ ఉంటుంది, సింగిల్ ఎల్ ఉండదు. నెక్స్ట్, బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్స్ లివ్. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. అందుచేత ఇక్కడ ఏముంటుంది? లివ్డ్ అని ఉంటుందన్నమాట. దేర్ వాస్ ఏ సింగిల్స్ హోప్, సింగిల్డ్ హోప్, సింగిల్ హోప్. హోప్ అనేది నౌను, సింగిల్ అనేది యాడ్జెక్టివ్. మోడిఫైయింగ్ హోప్ అనమాట. లెంచో వాజ్ ఎన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. డాష్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్. ఇక్కడ పార్టిసిపల్ ఫ్రేజ్ అనేది ఉండాలి. లెంచో యొక్క నేచర్ని ఇక్కడ పార్టిసిపల్ ఫ్రేజే డిస్క్రైబ్ చేస్తుందన్నమాట. వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్ అని. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు. టు తర్వాత ఏముంటుంది? రైట్ ఉంటుంది. అంతే, సింపుల్ లాజిక్. టు తర్వాత బేస్ వెర్బే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఏ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్. పిన్ పాయింట్ అనేది యాడ్జెక్టివ్ అయింది ఇక్కడ. యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. ఇక్కడ నౌన్ ఏంటి? ప్రెసిషన్ ఈజ్ నౌన్. బట్ ఎ డెమాన్స్ట్రేషన్ టు ఎ న్యూ అనేది యాడ్జెక్టివ్. తర్వాత ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. గవర్నమెంటే నౌను. నెక్స్ట్, ఇది పొలిటికల్ బాడీ కాబట్టి గవర్నమెంటే అనాలి ఇక్కడ. ద డే వాజ్ passive voice, symbolized. And the visionary of, visualize of, vision of. ఫ్లో చెక్ చేసుకున్నా మీకు వచ్చేస్తుంది ఇక్కడ. And the vision of. People who suffering and suffering is noun. అండ్ తర్వాత మళ్ళీ కూడా నౌనే రావాలి. కరేజ్. No one is born hating another personally, person. Another, hating another requires noun objective. పర్సనే వస్తుంది. Or his background. Or his background, కలర్, రిలీజియన్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లోంచి బ్యాక్గ్రౌండ్ రిక్వైర్స్ నౌన్ ఆన్ హిస్ రిలీజియన్. ఐ ఫౌండ్ దట్ ఐ వాస్, ప్యాసివ్ వాయిస్ వాజ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం వస్తుంది. ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై డాష్ యాజ్ ఎ సన్. మై మస్ట్ బి ఫాలోడ్ బై ఎ నౌన్. మై తర్వాత నౌనే రావాలి. ఆబ్లిగేషన్స్. హీ ఫెల్ట్. ఫెల్ట్ అనేది లింకింగ్ వర్బ్. తర్వాత ఏం రావాలి? ఫెల్ట్ సర్టైన్ అని రావాలన్నమాట. హీ ఫెల్ట్ సర్టైన్ అని రా, సర్టైన్లీ అనకూడదు, అడ్జెక్టివే రావాలి ఇక్కడ. He felt certain that his wings never supported him. Past tense. Simple past tense.
ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ ఈ హ్యాడ్ ఉంది. హ్యాడ్ ఉంటే వాచ్ డే వస్తుంది. వెర్బ్ థర్డ్ ఫార్మే వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ కాబట్టి. హీ హ్యాడ్ వాచ్ ద పేరెంట్స్ డాష్ దెమ్. ఇక్కడ పార్టిసిపల్ ఫ్రేజు డిస్క్రైబింగ్ పేరెంట్స్, ఆన్ గోయింగ్ యాక్షన్, అది అంటే పెర్ఫెక్టింగే రావాలి. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్. ఎక్కడ కూడా పార్టిసిపల్ ఫ్రేజ్ వస్తుంది. ఇక్కడ డిస్క్రైబింగ్ వాట్ ఫ్యామిలీ వాజ్ డూయింగ్, దట్ ఈస్ టాంటింగ్. టాంటింగ్ హిమ్ విత్ హిజ్ తర్వాత డెఫినెట్గా నౌనే వస్తుంది, కవర్డ్ ఐస్. I was happy to go behind the dash aeroplane. Aeroplane is noun. Noun ముందే adjective ఉంటుంది. Strange aeroplane. Like an dash child. Child is noun. Child ముందు adjective ఉంటుంది. Obedient child. He turned his aeroplane. How did he turn? Slowly. Adverb అది. Definitely ఇక్కడ adverb ఉండాలి. So that it would be the context implies here the comparison. ఇక్కడ కంపారిజన్ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజియర్ అని రాయాలి. ఐ థాట్ ఆఫ్ దిస్ తర్వాత దిస్ అనేది నౌన్ని పాయింట్ చేయాలి, దిస్ బిల్డింగ్ లాగా. అక్కడ ఏమొస్తుంది? సేయింగ్ వస్తుంది అన్నమాట. సేయింగ్ అంటే ఇట్స్ ఎ ప్రొవర్బ్ ఆర్ కొటేషన్ అని అర్థం అన్నమాట. ఇక్కడ సేస్ అనేది వెర్బ్ కాబట్టి ఇక్కడ సేయింగ్ వస్తుంది. అండ్ వాజ్ సిట్టింగ్ ఎట్ హోమ్ విత్ మై చిన్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ డాష్ అండ్ లిస్ట్లెస్. లిస్ట్లెస్ అనేది యాడ్జెక్టివ్, దాంతోపాటు ఇంకొక యాడ్జెక్టివ్ వస్తుంది, బోర్డ్. రెండు నౌన్స్ అయినా ఎండ్తో కనెక్ట్ అవుతాయి, రెండు యాడ్జెక్టివ్స్ ఎండ్తో కనెక్ట్ అవుతాయి. వీ డోంట్ తర్వాత వెర్బ్ ఒకటో రూపం వస్తుంది, బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ బేస్ ఫార్మ్ ఆఫ్ వెబ్ ఏమవుతుంది? సీమ్ అవుతుంది అనమాట. ఐ డోంట్ లైక్ లాగా. వీ డోంట్ సీమ్ టు బీ ఏబుల్ టు గెట్ ఎనీ డాష్ అండ్ దట్స్ ద ప్రాబ్లం. గెట్ ఎంప్లాయీస్ చేంజ్ ఇన్ స్టేట్ అనమాట. అంచేత ఇక్కడ ఏమొస్తుంది? కంపారిటివ్ డిగ్రీ వస్తుంది, క్లోజర్ అని వస్తుంది అనమాట. క్లోజర్. లెట్ మీ పుట్ ఇట్ మోర్ డాష్. దాట్ వర్బ్ క్లియర్లీ అనేది ఇక్కడ పుట్ ఇట్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది అనమాట. ఆ పుట్ ఇట్ అనేది ఎలా జరిగింది? క్లియర్గా జరిగింది. యాడ్వర్బ్ ఉండాలి అక్కడ. సిన్స్ నో వన్ విల్ బిలీవ్ దట్ 13-year-old గర్ల్ ఈజ్ డాష్ ఎలోన్. ఇక్కడ యాడ్వర్బ్ కంప్లీట్లీ వస్తుంది. ఇక్కడ కంప్లీట్లీ ఎలోన్. టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ ద లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ ఇన్ మై తర్వాత నౌన్ వస్తుంది, మై ఇమాజినేషన్. ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ మీన్స్ పాయింట్, రైటింగ్స్ పాయింట్స్ అనమాట. జాట్ డౌన్ ఏం రాస్తున్నాము? ఫ్యాక్ట్స్ రాస్తున్నాము. దా తర్వాత ఫ్యాక్ట్సే వస్తుంది. వలీ వాచ్ ద బస్ విత్ గ్రేట్ తర్వాత నౌన్ వస్తుంది. ఇక్కడ నౌన్ ఏమవుతుంది? క్యూరియాసిటీ అవుతుంది. షీ సేవ్డ్ హర్ మనీ బై తర్వాత జెరండ్ ఫామ్ రావాలి. ఏమొస్తుంది ఇక్కడ? బై అవాయిడింగ్ అని వస్తుంది. ద కండక్టర్ స్పోక్ టు హర్ ఇన్ ఎ డాష్ మేనర్. మేనర్ అనేది నౌన్ ముందు ఏముంటుంది? యాడ్జెక్టివ్ ఉంటుంది, ఫనీ మేనర్. వలీ లుక్డ్ ఎట్ ద పాసింగ్ సీనరీ విత్ డీప్ అనేది విత్ డీప్ అనే ఫ్రేజ్ ఉంది. ఫ్రేజ్ తర్వాత ఇప్పుడు కూడా నౌనే రావాలి. విత్ డీప్ ఇంట్రెస్ట్, అడ్మిరేషన్. వెన్ షీ సా ఎ డెడ్ కౌ షీ ఫెల్ట్ గ్రేట్ తర్వాత నౌన్ వస్తుంది. గ్రేట్ ఈజ్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ నౌన్ వస్తుంది. నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తుంది, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ వస్తుంది అనమాట. సాడ్నెస్.
The bus ride became truly. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే నౌన్ ఉంది. నౌన్ ముందు ఏముంటుంది? యాడ్జెక్టివ్ ఉంటుంది. మెమరబుల్ ఎక్స్పీరియన్స్. వెన్ కిసా గౌతమి మెట్ ద బుద్ధ, షీ సాట్. వాట్ డిడ్ షీ సీక్? ఏం కావాలనుకుంది? టీచరా, టీచింగా? టీచింగే. షీ వాజ్ లుకింగ్ ఫర్ టీచింగ్, నాట్ ఎ పర్సన్. షీ రియలైజ్ దట్ ద డెత్ ఈజ్ ఏ డాష్ లా. లా అనేది నౌన్. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉంటుంది. ఈ విషయాన్ని కంపల్సరీగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ద బుద్ధ ఆస్క్డ్ హర్ టు బ్రింగ్ ఎ మస్టర్డ్ సీడ్ ఫ్రమ్ ఎ హౌస్. హౌస్ అనేది హౌస్ని రిలేటివ్ యాడ్వర్బ్తో కనెక్ట్ చేయాలి. రిలేటివ్ యాడ్వర్బ్ ఏమవుతుంది? వేర్ అవుతుంది అనమాట. ద టాస్క్ మేడ్ హెర్. ఇది క్యాజేటివ్ స్ట్రక్చర్. ఇది మేడ్ హెర్ అనేది తప్పనిసరిగా బేస్ ఫామ్తోనే కనెక్ట్ అవుతుంది. మేడ్ హెర్ రియలైజ్. ఐ మేడ్ హెర్ లెర్న్ మ్యూజిక్. అలా. కిసా గౌతమి వాక్డ్ ఫ్రమ్ డోర్ టు డోర్ ఇన్ డీప్ తర్వాత నౌన్ వస్తుంది. ఇన్ డీప్ తర్వాత నౌనే రావాలి. ఇక్కడ నౌన్ ఏమవుతుంది? గ్రీఫ్ అవుతుంది అనమాట. షీ రిటర్న్ టు ద బుద్ధ విత్ ఎ కామర్ మైండ్ రెడీ ఫర్ రిక్వైర్స్ ఎ నౌన్ ఆబ్జెక్ట్. నౌన్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? గైడెన్స్ అవుతుంది. ద బేకర్ మేడ్ హిజ్ డాష్ ఎంట్రీ. ఎంట్రీ ఈజ్ ఎ నౌన్. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. మ్యూజికల్ ఎంట్రీ. విత్ జాంగ్ సౌండ్ ఆఫ్ హిజ్ డాష్ మేడ్ బ్యాంబూ స్టాఫ్. ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది. స్పెషల్లీ మేడ్. ఈవెన్ టుడే ఎనీ డాష్, ఎనీ అనేది దాని తర్వాత తప్పనిసరిగా నౌనే వస్తుంది. ఎనీ బిల్డింగ్, ఎనీ రోడ్, అలా అన్నమాట. ఎనీ పర్సన్ వస్తుంది ఇక్కడ. ఎనీ పర్సన్ విత్ జాక్ ఫ్రూట్ లైక్ ఫిజికల్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది? అపీరెన్స్ అనే నౌన్ వచ్చింది ఇక్కడ. ద ఫేర్స్లీ డాష్ పీపుల్ ఆఫ్ కూర్గ్. పీపుల్ అనేది నౌన్. దాని ముందు యాడ్జెక్టివ్ ఏముంటుంది? ఇండిపెండెంట్ పీపుల్. పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్. ఇక్కడ పాజిబుల్లీ అనే యాడ్వర్బ్ ఉంటుంది. ఇక్కడ ప్రొబబిలిటీని చెప్పాలంటే పాజిబుల్లీ అనే పెట్టాలన్నమాట. నెక్స్ట్ ద కూర్గ్ రెజిమెంట్ అనేది ఒక ప్రాపర్ నౌన్, టైటిల్. ఇది స్పెసిఫిక్ మిలిటరీ యూనిట్. ఇది అంచేత రెజిమెంటే కూర్గ్ రెజిమెంట్ అనాలన్నమాట. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ తర్వాత సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ రావాలి. అదేంటిది? డెకరేటెడ్. మోస్ట్ డెకరేటెడ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఇది. రాజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ క్వాంటిఫైస్ అన్కౌంటబుల్ నౌన్స్. మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ క్వాంటిఫై చేస్తుంది. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ ఏది? గ్రీనరీ అన్కౌంటబుల్ నౌన్. దెన్ ద డాష్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. An adjective is needed to describe the green paddy fields. Soft describes their visual texture అన్నమాట. ఇట్స్ ఎ మోడిఫైయర్. అందుకు సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అంటాం అన్నమాట. ఓకే. If you master all these 80 questions that related to question number 29 in your examination, you will be able to answer correctly and get 2 marks. And don't forget subscribing my channel.